మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం అజిత్ పవార్ మృతిపై ఆయన సతీమణి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. అజిత్ పవార్ ఈ ఏడాది జనవరి 28న విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్ బాధ్యతలు స్వీకరించారు. అయితే అజిత్ పవార్ మృతిపై గతంలో పలువురు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా సునేత్రా పవార్ అనుమానాలు వ్యక్తం చేయటం ఇదే తొలిసారి. అజిత్ పవార్ చనిపోయి 3 నెలలు కావస్తున్న సందర్భంగా సునేత్రా పవార్ తొలిసారిగా అనుమానాలు వ్యక్తం చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అజిత్ పవార్ పరిచయం అక్కర్లేని పేరు. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజంగా దేశమంతా ఆయన పాపులర్. శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఆయన అనేక సంవత్సరాల పాటు కొనసాగారు. అయితే శరద్ పవార్తో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నిట్టనిలువునా చీల్చివేశారు. ఆ తర్వాత తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు. అంతేకాదు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే ఈ ఏడాది జనవరి 28న విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయారు. కాగా అజిత్ పవార్ మరణం తర్వాత కొన్ని రోజులకే ఆయన సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర క్యాబినెట్లో చేరారు. కాగా సునేత్రకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. అంటే దాదాపు 3 నెలలుగా సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాదు మహారాష్ట్ర చరిత్రలో తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా అకస్మాత్తుగా బారామతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అజిత్ పవార్ మరణంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 3 నెలల పాటు మౌనంగా ఉన్న సునేత్రా పవార్ ఇప్పుడు ఎందుకు అనుమానాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఇదిలా ఉంటే చనిపోయిన కొన్ని రోజులకే అజిత్ పవార్ మరణంపై అనేక అనుమానాలు వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే కుట్రకోణం ఉందా అనే అనుమానాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తం చేశారు. అంతేకాదు అజిత్ పవార్ మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ కూడా అనుమానాలు వ్యక్తం చేయడం విశేషం. విమాన ప్రమాదంపై ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న అంశాలను గమనిస్తే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు సంజయ్ రౌత్. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ విమాన ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తులోనే అసలు విషయాలు బయటపడతాయన్నారు. నిజానిజాలు వెలుగుచూస్తాయన్నారు. మొత్తంగా అజిత్ పవార్ మరణం వెనుక కుట్రకోణం ఉందా అనే సందేహాలు వస్తున్నాయని సంజయ్ రౌత్ వెల్లడించారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీపై సంజయ్ రౌత్ పరోక్షంగా అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా అజిత్ పవార్ దుర్మరణం తర్వాత ఒక దశలో 2 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు విలీనం కావడానికి రంగం సిద్ధమైంది. అయితే ఈ విలీన ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించిందన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా నడిచింది. అంటే 2 ఎన్సీపీలు విలీనమైతే మహారాష్ట్రలో సదరు పార్టీ ఒక బలీయ శక్తిగా తయారవుతుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో జోరుగా నడిచింది. అంతేకాదు అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రోహిత్ పవార్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవానికి బారామతికి కారులో వెళ్లాలన్నది అజిత్ పవార్ ప్లాన్ అని రోహిత్ పవార్ వెల్లడించారు. అయితే చివరి నిమిషంలో రోడ్డు ప్రయాణం క్యాన్సిల్ అయిందన్నారు. అప్పటికప్పుడు హడావుడిగా విమానంలో బారామతికి అజిత్ పవార్ బయలుదేరారని రోహిత్ పవార్ వెల్లడించారు. అంతేకాదు ఆఖరి నిమిషంలో రోడ్డు జర్నీని ఎందుకు క్యాన్సిల్ చేశారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియటం లేదన్నారు. చివరి క్షణంలో రోడ్డు ప్రయాణం క్యాన్సిల్ అవడం వెనుక ఏదో మతలబు ఉందా అనే అనుమానాలు వస్తున్నాయని రోహిత్ పవార్ పేర్కొన్నారు. కథ అక్కడితో ఆగలేదు. అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో కూడా ఆఖరి నిమిషంలో పైలట్లను మార్చారని తనకు సమాచారం ఉందన్నారు ఆయన. సహజంగా ఉప ముఖ్యమంత్రి ప్రయాణించే విమానానికి పైలట్ ఎవరు, కో పైలట్ ఎవరు అనేది ముందుగానే నిర్ణయిస్తారని రోహిత్ వెల్లడించారు.
అయితే అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో అది జరగలేదన్నారు. ముందుగా ఫిక్స్ అయిన పైలట్ అలాగే కో పైలట్ను చివరి నిమిషంలో మార్చివేశారని రోహిత్ ఆరోపించారు. ఇలా చివరి నిమిషంలో పైలట్లను మార్చడానికి గల కారణాలపై ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదన్నారు రోహిత్. అలాగే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు భూమి మీద ల్యాండ్ చేయడానికి అనేక సేఫ్ ప్లేసెస్ ఉన్నాయన్నారు. అయితే సదరు సురక్షిత ప్రాంతాలను కాదని రిస్క్తో కూడిన ప్రాంతంలో విమానాన్ని పైలట్ ల్యాండ్ చేశారని రోహిత్ ఆరోపించారు. ఇలా సురక్షితం కాని ప్రాంతంలో విమానాన్ని పైలట్ ల్యాండ్ చేయడం అనేక అనుమానాలకు దారితీస్తోందని రోహిత్ పవార్ వెల్లడించారు. మొత్తం మీద అజిత్ పవార్ విమాన ప్రమాదం ఘటనను నిశితంగా పరిశీలిస్తే ఏదో జరిగిందనే సందేహాలు కలుగుతున్నాయని రోహిత్ పవార్ వెల్లడించారు. అంతేకాదు తన అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. మొత్తం మీద అజిత్ పవార్ విమానం ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందా అనే అనుమానాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.